ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ 40వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధనలో మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శుభప్రదమైన సమయమును బట్టి మీకు ధన్యవాదాలు. ఎందరో మిమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చూపిన ప్రేమను పంచటానికి హాజరుపరిచినందులకే మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ మనస్సులోని దాగి ఉన్న విషయాలను కొద్దిసేపు మేము గ్రహించగలిగే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించవలసిందిగా మీ పాదాల చెంత వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులు పరిశుద్ధులు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే ప్రత్యేకంగా ఆహ్వానాన్ని అందుకుని క్రీస్తు ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు వచ్చిన ఫ్రెడీ పాల్ అయ్య గారికి కూడా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ఆహ్వానాన్ని తెలుపుకుంటున్నాం. దేవుని పిల్లలారా, తండ్రి గారు మీ మధ్యకి రావాలని ఆశతోనే ఉన్నారు. కానీ మొదటి రోజు నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ఆయనలోని బలహీనత. మీకోసం నిర్మాణాన్ని చేయటంలో గత 9 నెలలుగా శ్రమిస్తూ ప్రణాళికబద్ధంగా మీరొచ్చే సమయానికి అన్నిటినీ పూర్తి చేయాలి అన్న ఆకాంక్షతో అలసిపోయారు ఆయన. ఈరోజు కూడా మీ మధ్యకు రావాలని బహుగా ఆయన ఆశించి సిద్ధపడుతున్నారు. కానీ ఆయన ఆరోగ్యము సహకరించకపోవటం వలన వాక్యాన్ని నువ్వు చెప్పిన ఆయన నేను వీలైతే వచ్చి పిల్లలందరినీ పలకరించి వెళ్ళిపోతాను అని ఆయన కోరుకున్నారు. కనుక ఆయన ఆరోగ్యం కోసం మీరందరూ ప్రార్థించండి. ఎవరూ నిరుత్సాహపడవలసిన పని లేదు. ఇంకనూ ఆయన ఆరోగ్యం దేవుడు ఆయనకి ఇస్తాడు. ఎన్నో ఘనమైన కార్యక్రమాలు మనందరం చేయటం దేవుడు ఆయనకు చూపిస్తాడు. కనుక మరి దేవుని మాటల్లోనికి వెళ్తాను. నన్ను హమ్మింగ్ వస్తుంది బాగా. ఒకరి మైక్ ప్రాబ్లం అయితే మైక్ మార్చేయండి. వాయిస్ క్లారిటీ, స్పష్టత కావాలి. ఓకే, ఏమంటారు? స్పష్టత, క్లారిటీ ఏనా? ఓకే. సంఘముగా మనమంతా కూడుకోవటం, ఎందరో దైవజనులైన వాళ్ళు మన మధ్యకు రావటం, మనమంతా ఒకరితోనొకరు ప్రేమను పంచుకోవటం, ఇది దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే మనమంతా ఆయన గర్భవాసం నుంచి పుట్టిన వాళ్ళం. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. అంత గొప్ప ప్రేమకు జన్మించిన వాళ్ళంగా ఈరోజు భూమి మీద మన ఊపిరి పీల్చి బ్రతుకుతున్నాం. ఎందరో పాపులను, నేరస్తులను క్షమిస్తూ సహిస్తూ ఆ మహాతండ్రి ఉన్నాడు గనుకనే ఈరోజు ఎందరో ఆ దయ, ఆ క్షమలో బ్రతికిపోతున్నారు. లేదంటే సమాజంలో ఈరోజు జరుగుతున్న నేరాలు, ఘోరాలు, విపత్కర పరిస్థితులు, వీటన్నిటిని ఆలోచిస్తే ఎంతో ఉక్రోషం, ఆక్రోషం సగటు మనిషిగా మనకే కలుగుతున్నప్పుడు కన్న తండ్రి అయిన దేవునికి ఎంత ఆవేశం ఉండాలి, ఆయనకి ఎంత కోపం రావాలి. అయినప్పటికీ తన మనస్సులో తన కోపాన్ని అణుచుకొని తన పిల్లల క్షేమాభివృద్ధిని కోరుకున్న తండ్రిగా మనం ఆయన చూడగలుగుతాం. తన కుమారుడైన క్రీస్తు వారిని పంపి మనందరికీ రక్షణ అనుగ్రహించిన మహనీయుడు. సంఘముగా మనందరినీ ఆయన పవిత్ర రక్తము ద్వారా ఒక్కటి చేసి ఎటువంటి భేదాలు లేకుండా పురుషుడని, స్త్రీ అని, యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని వాటన్నిటిని చెరిపివేసి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు ఒక నూతన పురుషుడు అని మనందరినీ ఒకటి చేశాడు ఆయన. ఆ క్రీస్తు ప్రేమ బలవంతం చేయటం వలననే ఒకరినొకరు సహిస్తూ క్షమిస్తూ మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రియులారా,
ఆయన ఏర్పాటు చేసిన ఈ సంఘములో ఈ రోజున్న పరిస్థితులను మనం చూడగలిగితే ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూడగలిగితే, ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తిగా అనుగుణ్యమైన బోధను అనుసరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, దూషణ, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. వ్యర్థ వివాదాలు. మనుషులు ఈరోజు వ్యర్థమైన వివాదాలలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, మీరు ఇటువంటి వాటికి తావివ్వకండి. హితవాక్యములకు దైవభక్తికి అనుగుణ్యమైన బోధను మనం వెంబడించాలి అని పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. ఎందుకంటే సంఘములో భేదాభిప్రాయాలు ప్రతి చోట, భిన్నమైన మాటలు, భిన్నమైన భయంకరమైన వ్యక్తిత్వాలతో సంఘాలను చీల్చి, దేనినైతే దేవుడు పరిశుద్ధమైనదిగా అయినా హమ్మింగ్ వస్తుంది కదా, వాయిస్ బాగాలేదు, నాకు మైక్ మారుస్తారా మీరు? నాకు రిటర్న్ వస్తుంది, లేదా మానిటర్ అయినా ఇవ్వండి అన్న. కొంచెం బేస్ తగ్గించి స్పష్టంగా మాటలకు ట్రబుల్ పెట్టండి. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రియులారా, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల, వీటిని హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే సంఘాలలో ఈరోజు అధికారాల కోసం, పదవుల కోసం, క్రీస్తు యొక్క వారసులుగా ఆయన రక్తము చేత కడుగబడిన మనం ఎలాంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోతున్నామో మరొక భక్తుడి ద్వారా, యోహాను గారి ద్వారా దేవుడు ఏమని రాయిస్తున్నాడు తన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చూద్దాం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నేను సంఘములకు ఒక సంగతి రాసి తిని, వారిలో ప్రధానత్వము కోరుకొనుచున్న దియోత్రోఫే మమ్మను అంగీకరించటలేదు. ఏమండి, సంఘాలలోని పరిస్థితి ఏంటంటే, మాకు అధికారం కావాలి, పదవులు కావాలి, మాకు ఘనత కావాలి, మాకు గుర్తింపు కావాలి. క్రీస్తు యొక్క పవిత్ర రక్తము వలన కడుగబడిన సంఘాలలోని పరిస్థితి అండి. ఈరోజు సంఘాలలో కొంతమంది సభ్యులైన వారు మనం చరిత్రలో చూడగలిగితే ఒకరితో ఒకరు వాగ్వివాదాలు చేసుకొని న్యాయస్థానాలను కూడా ఆశ్రయించి ఉదయం ఒక ఆరాధన, సాయంత్రం ఒక ఆరాధన అని కోర్టు ద్వారా వివాదాలను తీసుకుని వచ్చి బయట అన్యజనుల దగ్గర వివాదాలు తీర్చుకోవటానికి క్రైస్తవులైన వారు సిద్ధపడిపోయారు. అంటే ఇది నిజమా? దేవుడు కోరుకున్న పరిస్థితి ఇదేనా అని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే వారిలో ప్రధానత్వము అంటే నేను ముఖ్యుడిగా ఉండాలి, నన్ను ఘనపరచాలి, నాకు ప్రాధాన్యతనివ్వాలి అని ప్రధానత్వమును కోరుకొనిచున్న దియోత్రోఫే మమ్మను అంగీకరించటం లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు, సంఘాల మధ్య మనుషుల యొక్క మనస్సులను కలవరపరిచే చెడ్డ మాటలను వదరుచు, అది చాలనట్టుగా సహోదరులను కూడా తానే చేర్చుకోకుండా వారిని చేర్చుకున్న మనసున్న వారిని కూడా ఆటంకం, సంఘములో నుండి వెలివేత, వెళ్ళిపోండి మీరు. ఈరోజు సంఘాల పరిస్థితి 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటలోని సారాంశం అండిది. దేనికి? అధికారం, ఘనత, గొప్పతనం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం అడుగుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. సంఘాలలోని పరిస్థితి, మీలో అసూయ, కలహము ఉండగా
మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా? శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా అంటున్నాడు. చూడండి, ఇదేనా సంఘాలలో ఉండవలసిన పరిస్థితి? క్రీస్తు ప్రేమను బట్టి మనం అందరం ఒకరి పట్ల ఎలా ఉండాలో తెలుసండి, ఒకరి పక్షాన్ని ఎలా ఉండాలో దేవుడు వ్రాయించాడు. కానీ ఆ మాటలు మనం చదవటం లేదు, చదివినా దాన్ని అన్వయించుకోవటం లేదు, మన జీవితాల్లో వాటిని పాటించలేకపోతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు చూడండి ఏమంటున్నాడు. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక పౌలు గారు సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చెయ్యక. ఎందుకంటే సంఘములో కక్షలు, ఒకరితోనొకరు విరోధములు. ఏమిటి క్రీస్తు సామ్రాజ్యం ఎలా వర్ధిల్లుతుంది చెప్పండి? అపవాది దాని సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడానికి అవన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయండి. దురాత్మల సమూహాలు, ఆకాశ మండలమందు వ్యాపించిన దురాత్మల సమూహాలు అన్నీ కూడా వాటిలో ఎటువంటి భేదాలు లేకుండా మనుష్యులని చాగ్నికి నడిపించడానికి సామూహికంగా పనిచేస్తున్నాయి అవి. మరి క్రీస్తు రక్షణ చేత రక్షింపబడిన మనం, సమూహాలుగా ఉన్న మనం, మనలో ఎందుకు ఈ వ్యతిరేకతలు, మనలో ఎందుకు ఈ భేదాలు? నిజంగా ఈరోజు సేవకులైన వాళ్ళు మన జాతీయ సదస్సుకు రావటం అనేది వాళ్ళు ఎంత సహృదయం. ఎందుకు రావాలి? ఒక స్టీవెన్ గారు ఎందుకు రావాలి? ఒక అంజలి తల్లి ఎందుకు రావాలి? ఏమండి, మన పాటల కోసం ఇతర సంఘాలకు చెందిన వాళ్ళు ఎందుకు వాళ్ళు మాట్లాడాలి, స్పందించాలి చెప్పండి? సహోదర ప్రేమ కాదా అది? అవును. ఒకరి మీద ఒకరికి కలుగుతున్న మిక్కుటమైన ప్రేమ ఇది కదా మనం అవలంబించవలసింది. ఎందుకు ఒకరింటి ఒకరికి కక్ష? ఏమండి, డినామినేషన్ వేరైతే మన మధ్య కక్షలో ఉండాలా? అందులో ఉన్నవాళ్ళు, మన దగ్గర ఉన్నవాళ్ళు క్రీస్తుని నమ్మిన వాళ్ళు కారా? వారు చదువుతున్నది, మనం చదువుతున్నది ఒకటే గ్రంథం, బైబిల్ కాదా? వారు చేస్తున్న ప్రార్థనలు, మనం చేస్తున్న ప్రార్థనలు తండ్రికి కాదా? మనలోకి వచ్చిన రక్షణ, మనందరిలో వారిలో ఉన్న రక్షణ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కాదా? ఎందుకండి ఈ భేదాలు, అసూయలు, ఒకరంటే ఒకరు పడక, ఒకరినొకరు దూషించుకుని, వాగ్వాదాలకు తావిచ్చి, బయట వాళ్ళు మనల్ని హేళన చేసే విధంగా, క్రీస్తుని నమ్మని అన్ని జనాంగం మన మీద బురద చల్లే విధంగా ఇక మీదట భవిష్యత్తులో సంఘాలుగా మనం ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట చూడండి, కక్ష చేతనైనను పనికిరాని అతిశయం చేతనైనను ఏమీ చెయ్యక. నేను ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గరకు? నేను చాలా గొప్పవాణ్ణి. ఏమండి, ఒక కలవరి ఏమండి సతీష్ కుమార్ గారు, ఏమండి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, ఏమండి ఒక హేబెలు రాజు, ఇలా ఎందరో, ఒక జ్యోతిరాజు గారు ఏలూరు, ఏమండి ఒక పాలెమ్మానియల్ గారు, వీళ్ళందరూ ఎందుకు స్పందించాలి? వాళ్ళలో కక్షలు లేవు గనుక మనం అడగగానే ప్రేమతో మనల్ని గురించి మాట్లాడారు, దేవుని గురించి మాట్లాడారు. ఈరోజు వారు వచ్చి మన వేదిక మీద కూర్చున్నారంటే వారందరిలో ఉన్నది దేవుని ప్రేమ. ఎందుకండి కక్షలు రగులుస్తున్నారు సంఘాలను విడదీయడానికి? అందుకే అంటున్నాడు, కక్ష చేతన నేను వృధాతిశయము చేతన నేను ఏమి చేయక వినయమైన మనస్సు గలవారై. క్రైస్తవులు అవలంబించుకోవలసింది వినయమైన మనస్సు గలవారై, ఒకనినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు. నేనే గొప్ప అనుకుంటావా? నీకంటే నీ పొరుగువాడు గొప్పోడయ్యా. నువ్వు హోదాలో గొప్పవాడువా, అంతస్తులో గొప్పవాడువా, వయస్సులో గొప్పవాడువా, నువ్వు ఎందులో గొప్పవాడువైనా బైబిల్ నీతి ఏం చెప్తుందో తెలుసా? ఏమండి, వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడు, నా పొరుగుడు, నా సోదరుడు నాకంటే గొప్పవాడు అని అనుకో. నమస్కరించు, తలదించు, క్షమించు, ప్రేమించు, చేరదీయు. అదేనండి, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. యేసుక్రీస్తు కార్యాలు చూడాలి అంటున్నాడు. చూడండి,
4వ వచనంలో, మీరు ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మనం నమ్మిన రక్షకుడు మనస్సు ఎంత గొప్పదండి. క్రీస్తు వారి మనస్సు ఎంత స్వచ్ఛమైనదండి. వాళ్ళు పాపులను చూడలేదు, వాళ్ళు పరిచయులను చూడలేదు, వాళ్ళు సుంకరులను చూడలేదు, వాళ్ళ వ్యభిచారులను చూడలేదు. అందరినీ తన వాళ్ళుగా చేరదీసుకున్నాడండి. ఆయనకి ఏముంది చెప్పండి? పక్షపాతం. ఆయనలో ఏముంది చెప్పండి? భేదం. యూదులని భేదము లేదు, అన్య జనాంగముని భేదము లేదు. అందరినీ చేయి చాపి తన కౌగిట్లోనికి పిలిచిన ప్రేమమూర్తి కదండి ఆయన. అందుకే అంటున్నాడు, ఎవరి మనస్సు కలిగి ఉండాలట? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మరి క్రీస్తు మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి? అవునా? క్రీస్తు వెళ్ళిపోయేటప్పుడట మనకి ఏముంచి వెళ్ళాడట? మాదిరి అంటున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన మాదిరి చూపించాడండి ఆయన. మరి ఆయనను చూసి మీరేం మాదిరి నేర్చుకున్నారు? కక్షల, అధికారాల, గొడవల? ఈరోజు క్రైస్తవ సంఘాలు ఏం నేర్చుకుంటున్నాయి? విభేదాల? కాదండి, వద్దు, చెరిపోయండి వాటన్నిటినీ. మనమంతా ఒక్క క్రీస్తు రక్తములో కడుగబడిన పవిత్ర జనాంగం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలం. మనలో ఉన్నది ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు. అందరిలో ఉన్నాడు ఆయన. బాప్తిసం తీసుకున్న మనందరికీ గొప్ప వరంగా సంక్రమించాడు ఆయన మనకి. అందుకే క్రీస్తు మాదిరి ఉంచి వెళ్ళిపోయేటండి ఆయన మనకి. మాదిరి ఉంచి. ఏమండి, మరి యేసుక్రీస్తు వారు మాదిరి ఉంచాడే, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? అది ఆయనదా? బైబిల్ చూద్దామా? ఒక మంచి మాట. ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన గొప్ప స్వభావం చూడండి. నిజంగా యేసుక్రీస్తులో ఉన్న క్షమ, ప్రేమ, తగ్గింపు, వినయం ఇవన్నీ యేసువి కాదట. ఎవరివట? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం, అలాగే 38వ వచనం చూడండి. ఎంత గొప్ప విషయాలను ఆయన మనకు చెప్పాడు సంఘానికి. యోహాను సువార్త 8వ అధ్యాయం 28-38. కావున యేసు అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనను నీయు, నా అంతట నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు. తండ్రి నేర్పించాడా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పుడు తండ్రి, నాన్న యేసు రా కూర్చో, నువ్వు భూమి మీదకి వెళ్ళాలి కదయ్యా. అవును నాన్న, నీకు పాఠాలు నేర్పిస్తాను, నీకు సంగతులు నేర్పిస్తాను. ఒక తండ్రిగా తన కుమారునికి ఎంత గొప్ప పాఠాలు నేర్పించాడండి. అది యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి నేనే గొప్పోణ్ణి, ఈ ఘనత అంతా నాదే, నాలో ఉన్న సద్గుణాలన్నీ నావే అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప తగ్గింపు స్వభావం చూడండి, ఎంత నిష్కల్మషమైన హృదయమో చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఒప్పుకుంటున్నాడు. ఆయన ఏమని ఒప్పుకుంటున్నాడు? నా అంతట నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాను. నేను మాట్లాడడానికి కారణం, నా తండ్రి దగ్గర నేను పాఠాలు చదువుకున్నాను. ఈరోజు మీరంతా వచ్చి 5 రోజులు ఎన్నో పాఠాలు విన్నారు, నేర్చుకుంటున్నారు. పెద్దలుగా మీరు నేర్చుకుంటున్నారు, చిల్డ్రన్స్ సెమినార్లో మీరు కన్నా మీ పిల్లలు నేర్చుకుంటున్నారు. నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే కదా ఈరోజు బైబిల్. 66 పుస్తకాలు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యాన్ని మనకు రాయించాడు కదా. ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? యేసు చెప్పిన సంగతులు ఎవరవట? తండ్రి నాకు నేర్పినట్లు. మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోతున్నాను, నేను చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి,
నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన నా వాటిలోనే చెబుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది యేసు ప్రభువు చెప్పిన వాటిని అయితే, యేసు ప్రభువు చెప్పిన సంగతులు ఎవరు వింటవి? తండ్రి అయిన దేవునివి. అంటే పరిశుద్ధాత్ముని చెప్పిన, యేసుక్రీస్తు వారు చెప్పిన వీరిరువురు కూడా తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకున్న విషయాలు, పాఠాలు. ఏవి నేర్పించాడు పాఠాలు? 38వ వచనం, నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర చూశారటండి. ఏం చూశారో? మా నాన్న సింహాసనం మీద ఎంత గొప్పగా కూర్చున్నాడు, ఏమండి, ఆయన చుట్టూ కోట్ల మంది దేవదూతలు ఎలా శాసిస్తున్నాడు. ఒక రాజకుమారుడు రాజుని చూసి ఏం నేర్చుకుంటాడు? ఆ రాజ టీవీ, ఏమండి, ఆ రాజు మాటలు, ఆ రాజు పదప్రయోగం, ఆ రాజు జీవిత విధానం. ఒక రాజకుమారుడు నేర్చుకుంటే పరలోకపు తండ్రి భూమి మీదకి పంపబోయే తన కుమారుడిని క్రీస్తుని ముందును పెట్టుకొని, నాయనా నేను నీకు చూపిస్తాను రా, నేను నీకు చేపిస్తాను నాయన, నువ్వు నేర్చుకో, చూడు. అందుకే ఏమన్నాడు చూడండి 38, నా తండ్రి యొద్ద చూచిన సంగతులు బోధించుచున్నాను. ఏం చూశాడబ్బా? ఆయన ఏం చూపించాడు? ఈయన ఏం చూశాడు? ఏం చూపించాడు? తన ఘనత కాదు, తన ప్రతిభ కాదు, ఉల్లోకాలు తన మహత్యం కాదు. ఏమి నేర్పించాడో తెలుసా అండి? ఆయన ఎంత గొప్పగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి పాఠాలు నేర్పించాడంటే, నాయన నువ్వు భూమి మీదకి వెళుతున్నావు కదా, భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు పుట్టవలసింది రాజకుటుంబంలో కాదయ్యా, కోటలో నీ పుట్టుక జరగదు. అవునా నాన్న? నన్ను లోకరక్షకుడు అంటున్నారు, నన్ను రాజు అంటున్నావు, ప్రవక్తల ద్వారా నా కోసం ప్రవచింపచేశావు, మరి నా పుట్టుక ఎలాంటిది? నిజంగా నీకు నివసించడానికి కూడా చోటు లేని పుట్టుకయ్యా. నీ తల్లి త్రోవలో నిన్ను కనాలి అయ్యా. చివరకు నువ్వు కన్న తర్వాత నీ తల్లి సత్రానికి వెళితే అక్కడ నీకు చోటు లేదని తిరస్కరిస్తే పశువులు నివసించే శాలలో నువ్వు పండుకోవాలి నాయన. ఇదా తండ్రి నా బ్రతుకు? అవును నాయన, నేర్పించాడు. ఒకళ్ళు నిజంగా మనలాంటి పిల్లలు అయితే ఏమనుకుంటారు, ఆహా నువ్వైతే సింహాసనం మీద బాగా కూర్చొని నన్ను మాత్రం బయటికి పంపి అక్కడ ఒక మంచం లేకుండా, సరైన తిండి లేకుండా ఇన్ని కష్టాలు నేను అనుభవించాలా, ఇది ఎక్కడ న్యాయం అని నాన్నతో అనలేకపోయినా లోపల అనుకుంటారు. ఏమండి, ఈరోజున్న మనుషుల స్వభావం ఎలాంటిదో తెలుసా అండి? అంటే మీరు అన్ని సుఖాలు అనుభవించి పరలోకంలో దేవదూతల చేత 24 గంటలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసుకుంటుంటే, నేను మాత్రం భూమి మీదకి వెళ్ళి, ఏమండి, దెబ్బలు తిని సిలువ వేయించబడి ఉండడానికి చోటు లేక బాధపడాలా? అలా అనుకోలేదండి ప్రభు. ఎందుకంటే తండ్రి దగ్గర చూచాడు. అది నోట్ చేసుకోండి మీరు పాయింట్. తండ్రి నాకు నేర్పించినవి, అలాగే తండ్రి యొద్ద నేను చూచినవి అన్నాడు. ఏం చూశాడు? తండ్రి ఏం చూపించాడు తన కొడుక్కి? ఏమండి, ప్రతి కుమారుడు తన తండ్రిని చూసే నేర్చుకుంటాడండి. ఎందుకంటే యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. కుమారుడు కూడా యోహాను సువార్త చూడండి 5వ అధ్యాయం 19వ వచనం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడు అలాగే చేయును. జాగ్రత్తగా వినండి. తండ్రి ఏదైతే చేస్తాడో కొడుకు కూడా అదే చేస్తాడటండి. ఇది యేసుక్రీస్తు వారు ఒప్పుకున్న విషయం. మనమంతా అనుకుంటా, అయ్యో యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించారు, సిలువ శ్రమలు అనుభవించారు, మరి తండ్రి అయిన దేవుడు ఏమనుభవించాడు? ఏం అనుభవించలేదు కదా అని అనుకుంటున్నారా? పొరపాటు. ఆయన మీకు సరిగ్గా అర్థం కాలేదంతే. ఆయన గురించి మీరు సరిగ్గా చదవలేదంతే.
ఒక కొడుకుగా యేసుక్రీస్తు వారి తండ్రిని చూస్తూ ఉన్నాడు. ఈ భూమి మీదకి రాకముందు చూస్తున్నాడు మా నాన్న ఎలా ఉన్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలా క్షమిస్తున్నాడు, తన్ను తాను ఎలా తగ్గించుకుంటున్నాడు. నిజమండి, ఎలా తగ్గించుకుంటున్నాడు తన కళ్ళతో చూచాడు గనుక. ఎంత తగ్గించుకున్నాడంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం యేసు ప్రభు యొక్క తగ్గింపు. 6వ వచనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 అండి. దేవుని స్వరూపం యేసుక్రీస్తు వారు కలిగిన వారుగా ఉన్నా, దేవునితో సమానముగా ఉన్నా అది విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు గాని ఒక సాధారణమైన మానవ రూపాన్ని ధరించి, దాసుని రూపము ధరించి దాసుడిగా పుట్టాడు. వడ్రంగి అంటే పెద్ద రాజకుమారుడా? ఏమండి, పేదవాడండి, ఒక వడ్రంగి పేదవాడు. దాసుని రూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారముందు మనిషిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత 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 చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని, తగ్గింపు తగ్గింపు తగ్గింపు. యేసుప్రభు వారిలో తగ్గింపు ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు? మీరందరికీ తెలిసింది ఏంటంటే యేసుప్రభు వారు చాలా తగ్గించుకున్నారని. ఎంత తగ్గించుకున్నారంటే శిష్యుల పాదాలను కడిగిన మహనీయుడు ఆయన. ఏ గురువు అయినా శిష్యుల పాదాలు పట్టుకుంటాడా? పట్టుకోడండి. అలాంటిది ఆ గురువు, ఆ బోధకుడు, ఆ సృష్టికర్త, కలిగినదేదు ఆయన లేకుండా కలగని ఆ మహాశక్తి సామాన్యులైన మనుష్యుల పాదాలను పట్టుకొని కడిగాడు అంటే ఏంటా తగ్గింపు? ఆ తగ్గింపు ఆయనది కాదు, తన తండ్రి దగ్గర చూసి నేర్చుకున్నాడు. అవునా? యేసుప్రభు వారు చాలా గొప్ప త్యాగం చేశారు, చాలా మంచి విషయం. కానీ ఇంతకీ ఆయన చేసినది చూసినదా? ఎవరి దగ్గర చూశాడు? ఎవరి దగ్గర చూశాడు ఈ తగ్గింపు? ఎవరి దగ్గర చూచాడు ఈ క్షమ? ఎవరి దగ్గర చూచాడు ఈ వినయం, విధేయత? ఇంకెవరున్నారు ఆయనకు బోధకుడు? తండ్రి, తండ్రి అయిన దేవుడు. ఆయన దగ్గర చూచిన సంగతులు అన్నాడు. అందుకే అది మర్చిపోకండి ఆ మాట. నా తండ్రి యొద్ద నేను చూచిన సంగతులు. తండ్రి ఏడు చేయట కుమారుడు చూచును, కుమారుడు కూడా దానిని చేయును. నేను అదే చేస్తున్నాను ఈరోజు. ఇంతకీ తండ్రిలో ఏం తగ్గింపు ఉందబ్బా? ఆయన ఎప్పుడు మహిమ, ఘనత, ప్రభావములతో నిండిన మహాశక్తిమంతుడు కదా. ఆయనలో ఏ తగ్గింపు లేదని మీరు అనుకుంటే పొరపాటు. మనందరికీ మాదిరి క్రీస్తు అయితే ఆ క్రీస్తుకు మాదిరి అతనికి జన్మనిచ్చిన పరలోకమందున్న తండ్రి యెహోవా. ఏంటి ఆయనలో ఉన్న తగ్గింపు? ఎక్కడుందో ఆయనలో ఉన్న తగ్గింపుకు సాక్ష్యం? ఎప్పుడు చూసినా భీకరుడు అనుకుంటున్నావు, రౌద్రుడు అనుకుంటున్నావు, ఏమండి భయంకరుడైన దేవుడు అనుకుంటున్నావు. ఆ గుణాలతో పాటు ఆయనలో ఉన్న మరో గొప్ప గుణం తగ్గింపు. తగ్గింపండి. ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ఎంత తగ్గించుకున్నాడో ఒక మంచి మాట చూద్దామా? చూద్దాం, బైబిల్ తెరిచి చూద్దామండి. బైబిల్లో రాయబడిన మాట అక్షర సత్యం. సంఖ్యాకాండం, దేవుడు అబద్ధమాడే దేవుడు కాడు ఆయన. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం ప్రియులారా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడాడు. మన తండ్రి మనలాంటి అబద్ధికుడు కాడు ఆయన. మన నోరిప్పితే అబద్ధం, భార్యతో అబద్ధం, తండ్రితో అబద్ధం, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో అబద్ధం, స్నేహితులతో అబద్ధం. కానీ ఇక్కడేమంటున్నాడు? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే తండ్రి ఏమండి, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన చెప్పి చేయకుండునా. దేవుడు చెప్పాడంటే చేస్తాడు. నోట్ చేసుకోండి దీన్ని కూడా. బైబిల్లో రాయబడిన మాట అండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడిన మాట. ఏంటది? ఆయన అబద్ధమాడడు, ఆయన చెప్పి చెయ్యకుండా ఉండడు. చెప్పి చెయ్యకుండా ఉండడట. ఎవరు? దేవుడు.
తండ్రి యెహోవా మనందరికీ కన్న తండ్రి. ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఆయన మాట ఇచ్చి చెయ్యకుండా ఉండే అబద్ధికుడు కాడు ఆయన. ఆయన అన్నాడు అంటే ఆ మాటలో నిజం ఉన్నట్టే. ఏమండి, పరలోకమందున్న దేవుడు పరలోకాన్ని విడిచాడా ఏ రోజైనా? పరలోకమందున్న దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టాడా? మనలో కొంతమంది అనుకుంటారు ఆయన ఏ రోజు పరలోకాన్ని విడిచిపెట్టలేదండి అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు అని అనుకుంటున్నారు. కానీ ఈ భూమి మీద మొట్టమొదటి స్వర్గాన్ని విడిచిపెట్టి ఈ మట్టి లోకాన్ని అడుగుపెట్టిన మహాశక్తి మొట్టమొదట మనందరి కన్న తండ్రి అయిన దేవుడండి. నమ్మగలరా ఈ మాట? అవునా? ఆయన ఎప్పుడు వచ్చాడండి? ఆయన ఎప్పుడు వచ్చాడు అనుకుంటున్నారా? యేసుప్రభు రాక మనకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుని రాక మనకు తెలుసు. తండ్రి అయిన దేవుడు వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? మొట్టమొదటిసారిగా తన స్వరూపమందు చేసిన ఒక నరునికి ఊపిరి పోయడానికి స్వర్గాన్ని విడిచి భూమి మీదికి అడుగుపెట్టిన ఒక గొప్ప తండ్రి అండి ఆయన. ఆయనున్న లోకం ఏంటి? ఆకాశ మహాకాశములు పట్టబట్టిన రూపం. ఆయన కోసం ఏం రాయబడింది? ఆకాశ మహాకాశాలే పట్టజాలని అంత పెద్ద రూపం ఆయనది. అంత రూపములో ఉన్న ఆయన మ్యాక్రోవేళ్లలో ఉన్న ఆయన మైక్రోవేళ్లలోకి వచ్చాడు. మైక్రో అంటే సూక్ష్మం. ఆయన దృష్టికి ఈ భూమి ఏమండి ఒక ఇసుక రేణువు లాంటిది. ఈ విశ్వాన్ని ఆలోచిస్తే ఎంత పెద్దదో కాంతి సంవత్సరాలతో కొలుస్తున్నారండి. ఈరోజు శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు హబుల్ స్పేస్ టెలిస్కోప్ లో చూసి వాళ్ళు అంటున్నారు, అబ్బో చాలా విశ్వం ఉందండి. మనకు కనిపించే నీలి గగనం మాత్రమే కాదు, దాని వెనక మనం పరిశీలన చేస్తే ఏముందో తెలుసా? ఏముంది? కాంతి సంవత్సరాల దూరం. అంటే లెక్కలు పనిచేయటం మానేసి కాంతి ప్రయాణించే వేగాన్ని పరిగణలోనికి తీసుకొని ఆ కాంతి ఒక సంవత్సరానికి ప్రయాణించే వేగాన్ని తీసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, ఆ సంవత్సరాలు కూడా కోటాను కోట్ల కాంతి సంవత్సరాలు. కోటాను కోట్ల కాంతి ప్రయాణించే వేగంతో వెళ్ళే సంవత్సరాల దూరం ఉందండి ఈ విశ్వం. ఎంత పెద్దది అనుకున్నారు ఈ విశ్వం? ఇంత విశ్వంలో భూమి ఒక చిన్న నలక, ఇసుక రేణువు లాంటిది. ఆ ఇసుక రేణువులో భూమి, 3 వంతుల నీరు, ఒక నేల, 1 వంతు నేల, ఆరిన నేల అయితే దాని మీద 6 అడుగుల నీ ఆకారం ఎంతటిది, ఏ పాటిది? మరి ఈ చిన్ని దానిలోనికి తన మహాశక్తి స్వరూపాన్ని పంపాలి అంటే ఎవరు రావాలి? యేసుప్రభుని అంటాడా, నాయన నువ్వు వెళ్ళి ఉదేసి వచ్చే అంటాడా? అప్పుడు యేసుప్రభు తండ్రి అవుతాడు మనకి. అవునా? మనకి జన్మనిచ్చింది ఎవరు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంది కదా. అందరికీ తండ్రి ఆయన ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. అంత గొప్ప తండ్రి భూమి మీద తన కుమారుడికి జన్మనివ్వటం కోసం, తనలోని భాగాన్ని విడదీయడం కోసం మొట్టమొదటిసారిగా ఈ లోకానికి అడుగు పెట్టాడంట ఆయన. రావాలి, ఎందుకంటే మట్టి బొమ్మ ఎక్కడుంది? ఆదాము ఆకారాన్ని చేశాడే, అదే మట్టి శరీరం. ఈ దేహం ఎక్కడుంది? అది విశ్వంలో లేదది. ఈ విశ్వంలో కంటికి కనిపించని ఇసుక రేణువు లాంటి భూమి అయితే ఆ భూమి మీద ఎక్కడో ఏదేని ఒక చిన్ని వనం, ఆ వనంలో 6 అడుగుల ఒక చిన్న రూపం. అక్కడికి ఎవరు రావాలి? మళ్ళీ ఎక్కడికి వచ్చారట? తన నాసికారంధ్రములు. అందులో నీ ముక్కు ఎంత చిన్నది? ఈ విశ్వంలో నీ ముక్కు కన్నం ఎంత? మరి ఆ ముక్కు కన్నము దగ్గరకు వచ్చి దేవుడు ఏమని రాయబడింది బైబిల్లో? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి అని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. ఊదింది ఎవరు? తండ్రి ముక్కు దగ్గరకు వచ్చి ఊదాడు. తన కొడుకును కంటున్నాడు.
తన కొడుకును తనలో నుంచి విభాగిస్తున్నాడు. వచ్చేశాడు అంటే బొమ్మ దగ్గరకు వచ్చాడు అంటే బొమ్మ ఉన్నది భూమి మీద అయితే మొట్టమొదటిసారిగా స్వర్గాన్ని విడిచి ఈ భూలోకాన్ని అడుగు పెట్టింది మన కన్న తండ్రి అయిన దేవుడు. వచ్చాడు ఆయన, వచ్చే ఊదాడు ఆయన. అంటే అంతటి ఆకారంలో ఉన్న వ్యక్తి ఎంత ఆకారం సైజు తగ్గించుకుంటే మన దగ్గరికి రావాలి చెప్పండి, బాగా ఆలోచించండి. ఎంత తన రూపాన్ని తగ్గించుకోవాలి. ఏమండి, ఏనుగుని వచ్చి మీకు అర్థం అవడానికి చెప్తున్నా, ఒక ఏనుగుని పిలిచి చీమ ముక్కులు గాలేదమన్నారు అనుకోండి, అసలు ఉంటుందా? ఏమండి, ఏనుగు తన తొండంతో చీమకున్న చిన్ని ముక్కు కన్నాల్లో గాలి ఊదగలదా? ఊదాలి అంటే ఏనుగు కూడా ఏమవ్వాలి? అంత పెద్ద ఆకారాన్ని విడిచి అది ఉప్పు అనుకో, నీ శ్రమ వెళ్ళిపోద్ది, శరీరం లేచిపోద్ది. ఆయన ఊపిరి అంత బలమైనది కదా దేవునిది. అలాంటప్పుడు తను ఏం చేసుకున్నాడు? ఆయన ఏం చేసుకున్నాడు? ఇంత పెద్ద ఆకారంలో ఉంటే నా కొడుకుని నేను కనలేను ఆదాముని, కనుక మారిపోతాను, చిన్నిగా మారిపోతాను. ట్రాన్స్ఫర్మేషన్. ఒక మహా విశ్వరూపంలో ఉన్న వ్యక్తి, విశ్వాలు పట్టజారిన రూపంలో ఉన్న మహాశక్తి మనిషి కోసం, అంటే నీ కోసం, నా కోసం, మనకు జన్మనివ్వటం కోసం మొట్టమొదటిసారిగా తగ్గించుకుని గొప్ప తండ్రి ఆయనేనండి. రూపంలో తగ్గిపోయి వచ్చేసాడు భూమి మీదకి. నా కొడుకు కోసం నేను చిన్నవాడిని అయిపోతాను. దేవదూతలందరూ ఏమనుకుంటారు? ఏంటండి మూలోకాలు పట్టి మహారాజు ఇంత గొప్పవాడు, ఏంటి తన ఆకారాన్ని ఇంత చిన్నదిగా చేసుకుని ఆ రూపం దగ్గరికి వెళ్ళిపోయాడు? ఎవరో కాదు, ఆయన తన రూపం, తన పోలిక, తన అంశం. అక్కడ ప్రారంభమైందండి తండ్రి అయిన దేవుని తగ్గింపు. మరి ఇప్పుడు యేసుప్రభు వారు పక్కన ఉన్నారా? ఎందుకు లేరు? అది కన్నా మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన? మనము దిగిపోయి వెళ్దాం పదండి, కమాన్, మనం దిగిపోదాం, వెళ్దాం పదండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటే ఈయనతో పాటు వాళ్ళు కూడా వచ్చారండి. యేసు వారు వచ్చారు, పరిశుద్ధాత్ములు వారు వచ్చారు. మనిషికి జన్మనివ్వటం కోసం, ఆదాముకు రూపం ఇవ్వటం కోసం, ఆదాములో నువ్వు నేను అందరం ఉన్నాం. ఆదాము వచ్చినప్పుడు వచ్చేసాం మనం అంతా ఈ భూమి మీదకి. అదే మన ఆరంభం, దేవుని నుంచి విడిపోయిన భాగం. అంటే మనకు జన్మనివ్వటం కోసం మహాశక్తి స్వరూపుడైన తన రూపాన్ని తగ్గించుకుని ఒక సామాన్యమైన ఒక మనిషి ముక్కు దగ్గరకు వచ్చి తన శ్వాసను విడిచేటంతగా తగ్గించుకున్నాడండి మన పరలోకపు తండ్రి. ఇది కాదా తగ్గింపు? మోడీ గారు కూర్చొని కిందన ఆకు భోజనం చేసుకోవడం అనుకోండి, మీడియాలంతా ఎలా చూపిస్తారు? ముఖ్యమంత్రి గారు వచ్చి కిందన బంతి భోజనం చేస్తున్నారు అనుకోండి, ఎలా చూపిస్తారు? అబ్బో, ఈ దేశాన్ని ఏలి, ఈ రాష్ట్రాన్ని ఏలి, ఎంత గొప్పవాళ్ళు, అందరితో కూర్చొని సామాన్యుల్లో భోజనం చేస్తున్నారు, ఎంత గొప్ప ఎక్స్క్లూజివ్ అది. ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి మనుషులు వాళ్ళు, అధికారులు వాళ్ళు. అలాంటిది ముల్లోకాల చక్రవర్తి తండ్రి తన రూపాన్ని తగ్గించుకున్నాడు, తన అహాన్ని తగ్గించుకున్నాడు, తన శక్తిని కూడా తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఆయన చూస్తేనే బ్రతకలేడు ఎవడును. అలా తగ్గించుకుని నరుల దగ్గరకు వచ్చేశాడు. వచ్చిన తరువాత నరుని చేశాడు, చేసిన తరువాత నరుని ఆశీర్వదించాడు. నాన్న, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. ఆయన నిండించడం మొదలుపెట్టిన ఆరంభం ఎలా మారిపోయింది! కొద్ది రోజుల్లోనే అతడు ఊహించిన దెబ్బ, వ్యతిరేకత, తిరుగుబాటు. తినవద్దన వృక్షఫలాన్ని తిన్నాడు, దేవుని వ్యతిరేకించాడు, గెంటి వేయబడ్డాడు. అక్కడి నుంచి మనుషులు ఆరంభమైందే ఈ పాపం. అక్కడి నుంచి అనేక పలుమార్లు తన పిల్లల కోసం వ్యసన పడుతూ బాధపడుతున్నాడు. నేను భూమి మీద పిల్లలు చేసినందుకు సంతాపం, బాధపడుతున్నాను, నేను హృదయంలో నొచ్చుకున్నాడు ఆయన నరులను చేసినందుకు. దేవుని పిల్లలారా, ఇంత చేసినా తన పిల్లలు వద్దనుకున్నాడా, కాదనుకున్నాడా? తన పిల్లలు తప్పు చేసిన ఒక తండ్రి స్థానంలో ఆయన్ని
వాళ్ళకు వద్దనుకోలేదండి ఆయన. కోరుకున్నాడు, కావాలి అనుకున్నాడు, మార్చాలి అనుకున్నాడు, ప్రేమించాలి అనుకున్నాడు. అది ఆయనలో ఉన్న క్షమ. యేసుప్రభువు వారి దగ్గర క్షమ మనం చూస్తున్నాం, కానీ తండ్రి అయిన దేవుని దగ్గర క్షమ లేదా? ఇశ్రాయేలీయులైన తన ప్రజలైన వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తుంటే కళ్ళ ముందు దేవుడికి నచ్చని విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని పూజిస్తుంటే బాధపడిపోయాడు అనేక సార్లు, దిగులు పడిపోయాడు అనేక సార్లు. నన్ను విడిచా మీరు వీటన్నిటిని సేవిస్తున్నారు, పూజిస్తున్నారు. వాళ్ళన్ని చేసిన అపరాధాలు చేసిన వాళ్ళ పట్ల ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో తెలుసా? ఇక నేను వారి పాపముల విషయమై దయ కలిగి ఇక ఎన్నడను వారి పాపములను జ్ఞాపకము చేసుకొనను. అంటే క్షమించనా? క్షమ ఉంటేనే కదండి వాళ్ళ పాపాలు మనం జ్ఞాపకం చేసుకోం. ఒకరి క్షమిస్తేనే కదా మరి పాపాలు మన జ్ఞప్తికి రావు. అంటే తండ్రి అయిన దేవునిలో ఆరంభమైంది క్షమ. అది యేసు రాకముందే, అప్పుడు యేసు ప్రభు రాలేదు, ఇంకా సిలువను ఎక్కలేదు. కానీ వాళ్ళకి క్షమనివ్వాలి అనుకున్నాడు దేవుడు. నేనే మీ దోషముల విషయమై దయ కలిగి ఉన్నాను అన్నాడు దేవుడు. ఇది కాదా మనల్ని క్షమించటంలో? లేదా ఆయనకి తగ్గింపు, లేదా ఆయనకి క్షమ? ఆలోచించండి. నిజంగా ఆయన పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, రెండో రోజు డైరెక్టర్ గారు మనతో చెప్పారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన ఒక ఉన్నతమైన మాట ఏంటో తెలుసా? ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవనికి నీ దూరంగా ఉండడా? ఎందుకు? పిల్లలం కదా. భూమి మీద పిల్లలుగా మనం ఉంటే ఆయన మనల్ని విడిచి ఎలా ఉండగలడు? మనకు దూరమై ఆయన ఉండలేడు. కావాలి అనుకుంటున్నాడు మనల్ని. ఆ మాట చూడండి, మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మీరు ప్రేమించిన మీ భార్యని, మీరు ప్రేమించిన మీ పిల్లల్ని విడిచి మీరు ఉండగలరా? ఉండలేరే. ఇది నిజమైతే మనందరం ఆయన పిల్లలం, ఆయన స్వరూపాలుగా మనల్ని కనబడిన వారం మనం. మనల్ని విడిచారు ఎలా ఉండగలడు? ఉండలేడండి ఆయన, ఉండలేడు. ఇశ్రాయేలీయులు తన పిల్లలైన వారు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారండి. వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుని విమోచన కొరకు ప్రార్థిస్తే రక్షకుడు వాళ్ళ కోసం పుట్టించి మోషేను పంపించాడు. వెళ్ళు నాయన వెళ్ళు, నా పిల్లల కన్నీళ్లు నేను విన్నాను, చూశాను, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించుకురా అన్నప్పుడు మోషే చేసిన అద్భుతాలు మీకు తెలుసు. ఫరో కుమారుని చంపి వాడి గర్వాన్ని అణిచి తన బాహుబలాన్ని చూపించి ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసరపు చెర నుంచి విడిపించాడండి. అలా విడిపించాడు. విడిపించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రయాణమై 40 సంవత్సరాలు 40 ఏళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చేసారండి? వాగ్దాత దేశం, పాలస్తీనా, కనాను భూభాగం. అబ్రహాము తండ్రి అయిన అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు, నా పిల్లలకు స్వతంత్ర దేశాన్ని ఇస్తాను అని. అలా నెరవేర్చిన తరువాత న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు. ఎప్పుడో రాజైన దావీదు అనుకున్నాడు సొలొమోనులాగా బంగారు దేవాలయాన్ని కట్టించాలి నా తండ్రికి. దావీదు అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఈ సందర్భంలో ఒక మాట మీరు చూడాలి. ఏంటో తెలుసండి? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుని యొక్క మనస్సు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు నాకు మందిరం లేదయ్యా. మందిరములో నివసింపక డేరాలలోను గుడారములలోను నివసించుచు సంచరించి తిని. అర్థమైంది ఈ మాట? ఎక్కడున్నాడట? ఏమండి? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు నాకు మందిరం లేదు, నాకు బంగారు దేవాలయం లేదు. ఈరోజు మీరు కడతానంటున్నారు. నాకు ఎకరాలలోని పెద్ద పెద్ద నిర్మాణం లేదు నాకు. కానీ ఎక్కడున్నాడట? మందిరములో నివసింపక డేరా. డేరా ఏమండి? డేరా అంటే దేంతో చేస్తారండి? ఏమండి? ఒక బట్ట,
మన షామియానాలు అంటున్నారే, అలాంటి బట్ట క్రింద ఉన్నాడు ఆయన. ఎవరు? పరలోకపు తండ్రి. మీరేంటి హోదా అంటారు? నేను వచ్చిన తర్వాత నాకు కుర్చీ ఎందుకు ఇవ్వలేదు అంటారు మీరు. ఏమండి, అప్పుడప్పుడు మన వాళ్ళు కొంతమంది వచ్చి నేను వచ్చాను మీరు గౌరవించాలని తెలీదా అంటే, నిలబడితే మనకు అవమానం, కింద కూర్చుంటే అవమానం, ఫీల్ అయిపోతుంటాం మనం. నేనేంటి, నా హోదా ఏంటి, నేను ఎంత గొప్పవాడిని, ఈరోజు నాకు ఎంత ఫాలోయింగ్ ఉంది, లక్షల మంది నాకు అభిమానులు ఉన్నారు, నా అంతటి వాడు వస్తే నీ గౌరవం లేదా అని అనుకుంటున్నావా? అయితే మీ నాన్న దగ్గర పాఠం నేర్చుకోవాలి ఈరోజు నువ్వు. అదే యేసు నేర్చుకున్నాడు పాఠం. ఏంటా పాఠం? ఇశ్రాయేలును విడిపించినప్పుడు వాళ్ళతో పాటు దేన్ని తీసుకెళ్ళి తెలుసండి? మందసం. అవునా? మందసం ఉందా? అది ఇశ్రాయేలు అందరూ పాళెమంతా గుడారాలు వేసుకుంటే ఆ మధ్యలో డేరా ఉండేదటండి, గుడారం. ఎవరి గుడారం అది? లోకాలను కలుగజేసిన సాక్షాత్తు సర్వశక్తిమంతుడైన ప్రచురుడైన దేవుని యొక్క గుడారమా? అవునండి, దేవుడు గుడారంలో వీళ్లతో పాటు దేవుడు వచ్చాడు. ఇశ్రాయేలు దారి చేరిపోయిన తర్వాత ఒడ్డు చేరిపోయారండి, వచ్చేసారు. పాలస్తీనా వచ్చేసిన తర్వాత అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు సరంబి వేసిన ఇళ్లలో చాలా గొప్ప గొప్ప ఖరీదైన భవనాల్లో ఉంటున్నారే, కానీ మీరు ఉండి ఏం చేశారో తెలుసా? నన్ను మర్చిపోయారు అంటాడు. చూడండి, దేవుణ్ణి మనుష్యులు ఇచ్చిన విలువ ఏంటంటే మర్చిపోయారు. ఆయన చేసిన మేలును మర్చిపోయారు, ఆయన చూపించిన త్యాగం మర్చిపోయారు, ఆయన క్షమించిన విధానం మర్చిపోయారు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం చూడండి ప్రియులారా, 4వ వచనం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు సమయమా? అంటే దేవుడు పట్టించుకోవడం మానేశారు. నువ్వు ఎలా ఉంటే మాకేంటి, మా ఇల్లు బాగోవాలి, ఏమండి, మా హోదా బాగోవాలి, మా కాంపౌండ్ బాగోవాలి. దేవుడిది ఎలాగున్నా పర్లేదు. ఏమిటి, నిజంగా డైరెక్టర్ గారు కట్టించిన క్యాంపస్ 4లో ఆడిటోరియం చూడండి ఎంత గొప్పగా ఉంది, చూడడానికి ఎంత గంభీరంగా ఉంది. మా ఇల్లు కూడా అంత గంభీరంగా లేదండి. కావాలంటే విశాఖపట్నం వచ్చి చూడండి మా గదుల్లోనికి. ఎవరికి ప్రాధాన్యత? మీకు మీరు గొప్పలు, మీకు మీరు ఘనత. కానీ మన పరలోకపు తండ్రి ఆయన ఇవేవి ఆశించలేదండి. ఎక్కడున్నాడట? నా పిల్లలు ఇశ్రాయేల్ వాళ్ళందరూ కూడా వెళుతుంటే పరలోకంలో లేడా ఆయన? లేడండి, పరలోకంలో లేడండి. మీరు అనుకుంటున్నారేమో తన పిల్లలు కాలి నడకన అరణ్య మార్గంలో ప్రవేశిస్తుంటే, నడుస్తుంటే ఎలా ఉండగలడండి ఆయన? వచ్చేసాడని చెబుతున్నాడు చూడండి. ఆయన అబద్ధమాడుటగా నరుడు కాడు. ఆయన లేకుండా ఉన్నానని చెప్పలేదు. ఆయన రాకుండా వచ్చేసారని గొప్ప చెప్పుకోవట్లేదు. మనం చెయ్యకపోయినా గొప్ప చెప్పుకుంటాం, నేను చాలా గొప్ప ఉండని. ఆయన చెయ్యకుండా చెప్పే దేవుడు కాడు. ఆయన చెప్పాడు అంటే చేశాడని అర్థం. ఇందాక మీరు చదువుకున్నారు ఆ మాట. చెప్పాడు అంటే ఆయన చెప్పి చెయ్యకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. మరి ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాడా? చదవండి ఈ మాట. దేవుడు ఆ మాట అబద్ధమాడటం నిజమైతే 2 సమూయేలు గ్రంథం 7:6 అన్న మాట అబద్ధమా నిజమా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరముల్లోను నివసింపక డేరాలోను గుడారములను నివసించుచు సంచరించి తిని. ఇంకో మాట చూస్తారా? ఇంకొక దగ్గర చెప్తాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం అండి. ఏమంటున్నాడు? ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక మహాలోకమైన పరలోకాన్ని విడిచిపెట్టి ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని అంటున్నాడు. చూడండి, డేరాలో ఉన్నారా? మీలో ఎవరైనా డేరా కింద పడుకున్నారా చెప్పండి?
ఏమంటే అక్కడ భోజనాల దగ్గర డేరాలు వేసారు, అక్కడ పడుకున్నారా మీరు? మీ అందరికీ చక్కటి నిర్మాణాలు ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయి గదులు, ఫ్యాన్లు ఉన్నాయి. ఈ అంతస్తులో 3 భవనాలు, ఆ అంతస్తులో పెద్ద విశాలమైన భవనం, అది కూడా మనకి ఎదురుగుండా కనబడుతున్న 2 అంతస్తుల భవనం. అందులో చక్కగా ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, ఇంచుమించు 250 టాయిలెట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎన్ని సౌకర్యాలు! ఇక్కడ చూసిన మినరల్ వాటర్, ఎక్కడ చూసినా అన్ని సౌకర్యాలు. కానీ ఆయన ఎక్కడున్నాడటండి? మన తండ్రి, లోకాలను కలుగ తీస్తున్న తండ్రి ఎందులో ఉన్నాడు? డేరా. అబ్రహాము డేరాలు ఉన్నాడు అనేది మీకు తెలుసు. ఆయన ఎందుకు ఉన్నాడంటే నాన్నను చూశాడు. అమ్మో, పరలోకపు తండ్రి డేరాలో ఉన్నాడు, నేనెంతటి వాడిని. నేర్చుకోవాలి తండ్రిని చూచి. ఈ రోజు ప్రపంచంలో మనుషులందరూ, ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్, యేసు కూడా తండ్రిని చూసి నేర్చుకున్నాడు. అప్పటి వరకు సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎప్పుడైతే ఇశ్రాయేలీలు బయలుదేరారో నాన్న లేచిపోయాడు కుర్చీలోంచి. యేసుప్రభు పక్క నుండి కుడిపార్శ్వన ఉంటాడు కదా, నాన్నగారు ఎక్కడికి బయలుదేరిపోతున్నారు? నా పిల్లలు అరణ్య మార్గాన్ని బయలుదేరారు నాయన, నేను వెళ్ళిపోతాను. నాన్నగారు మీరు వెళ్ళిపోతే నేనెలా? నేను వచ్చేస్తున్నా పదండి. లేదు నాయన, నువ్వు ఉండి అందాక మిగతా పరలోక వ్యవహారాలన్నీ చూసుకో. ఈ రోజు జైశాలి గారు రాలేక, నాయన కొంచెం నువ్వు వాక్యం చెప్పు నాయన, నా గొంతు బాగాలేదు, దగ్గు వచ్చేస్తుంది నాకు. బాధ్యత. తండ్రి అయిన దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పిల్లల దగ్గరికి వెళ్తాను నాయన. మరి మీ పిల్లలు ఎక్కడున్నారు? అరణ్యం, చలి, మంచు, ఎండ, భయంకరమైన పరిస్థితుల్లో నా పిల్లలు ప్రయాణం చేస్తుంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను అనుకుంటున్నావయ్యా? వెళ్ళిపోతున్నాను, నిన్న పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను. నాన్నగారు మీ అంతటి వారు వెళ్ళి ఎక్కడుంటారు మీరు? వాళ్ళు నాకు ఒక చిన్న గుడారం వేశారయ్యా. టెంట్లోనా? నాన్నగారు మీ స్థాయి ఏంటండి టెంట్కి వెళ్ళిపోవడానికి? యేసుప్రభు అంటున్నాడు, మీ స్థాయి ఏంటండి? మిమ్మల్ని చూసి మీరు ఒక్కసారి దేవదూతల సభలో నిలబెడితే దేవదూతలు అందరూ గచ్చగచ్చ వణికిపోతున్నారు. బేకరుడు మీరు. ఆయన ఎలాంటి మన చుట్టూ ఉన్న దూతలందరిలోనూ ఆయన ఎలాంటివాడట? మిక్కిలి బేకరుడు, భయం, టెర్రర్. ఆయన వచ్చాడు అంటే దేవదూతలు, కోట్ల దేవదూతల గజగజ ఉనికి ఏంటి? ఆయన స్థాయి ఏంటండి? ఆయన స్టేటస్ ఏంటండి? ఆయన శక్తి ఏంటండి? ఎంతటి శక్తిమంతుడు వెళ్ళి లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల మధ్య ఒక టెంట్ లో ఉన్నాడటండి. ఉత్తరేరా నాటకానికి అలాగే అందానాలతోని నేను వాళ్ళు పడుకోగానే రాత్రికి పరలోకానికి వచ్చేస్తాను, నేను ఇక్కడ హ్యాపీగా ఉంది, నాకు దేవదూతల భజన స్టార్ట్ చేయండి నాకు అనలేదా? అబద్ధం ఆడాడు ఆయన. చెప్పండి, అబద్ధికుడా? మీరు అనుకుంటారేమో, నేనైతే అనుకున్నాను తండ్రి కోసం. అబద్ధికుడు కాడు ఆయన. అన్నాడు అంటే అది నిజం, వచ్చాడు అంటే నిజం, ఉన్నాడు అంటే నిజం. చదవండి ఆ మాట. మొదటి వృత్తాంతాల పత్రిక 17:6 ఏమంటున్నాడు? ఒకానొక గుడారములోను, ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని. ఎన్ని సంవత్సరాలు నడిచారండి ఇశ్రాయేలీలు? ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 ఏళ్ళు, 40. మనకు 40 years ఉన్నారు, ఇది 40 మంది కూడా. ఈ 40లో మనకి ఏ తక్కువ లేదు, అన్ని బాగున్నాయి. కానీ 40 ఏళ్ళు అరణ్యంలో తన పిల్లలతో పాటు ఆయన కూడా కష్టపడ్డాడా? ఆయన కూడా గుడారంలో ఇరుక్కుని ఉన్నాడా? పెద్ద ఆకారంలో ఉన్న ఆయన ఇమిడిపోయి తన పిల్లల మధ్యకి వెళ్ళిపోయాడు డేరాలోనికి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి, ముందెళ్తాను ఎందుకంటే మందసం కదా ముందెళ్ళేది. ముందుగా దాటిపోయి నా జనులను నీ ఎదుట నుండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు. నేను ముందెళ్ళిపోతాను, ఆయన ముందెళ్ళిపోతాను. పిల్లలందరూ మీరు తర్వాత వచ్చేయండి. ఏంటి ఈయన ముందెళ్తున్నాడా? ఇశ్రాయేలు సైన్యం అనుకుని పాట పాడతారే, మీరు ఏం పాడతారు? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా. నడిచాడా లేదా? ఊరికి నేనండి అలాగే అన్నాడు, పరలోకంలో ఉన్నాడు, ఉత్తిదే ఆయన రాలేదు, అర్థం అది. నా వచ్చాడు ఆయన, నడిచాడు ఆయన ముందు. నీ దేవుడని యెహోవా నీకు ముందుగా వెళ్తాను, నేను శత్రువులందరినీ పాదాల కింద పెడతాను, నేను చూసుకుంటానులే. పిల్లలారా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంత బాగా చూసుకున్నాడండి.
వాళ్ళ బట్టలు మాయలేదటండి, సబ్బక్కర్లేదు వాళ్ళకి, తుప్పులు ఎరిగిపోలేదటండి, వాళ్ళ కాళ్ళకు వాపులు రాలేదటండి. పగలంతా మేఘస్తంభం, ఏడు ఎండ తగిలితే ఎక్కడ తన పిల్లలు కమిలిపోతారని. ఏంటి అండి ఈ ప్రేమ? ఎప్పుడైనా మీ పిల్లలంతా గొడుగు పట్టుకున్నారో మీరు? లేదు లేదు. ఎండ పర్లేదు ఉన్నామండి, ఎత్తుకొని 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 అమ్మ ఎత్తుకుంటారు. ఎంతసేపు ఎత్తుకుంటారా, దిగి ఏ పీకుతుంది మీరంటారు మీ పిల్లల్ని ఒక వయసు వచ్చేసరికి. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నాన్న ముసలైపోయినా మన జైశాలి గారు కనపడ, నాన్న ఎత్తుకోండి, రా 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 ఎత్తుకుంటాను రా. ఎంత ప్రేమ అండి ఆయనకి. ముదిని వచ్చి వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, నీ తల వెంటనే లేచిపోయినా నా భుజాన్ని వేసుకుంటానయ్యా, నేనే చేశాను కదా, చంకన పెట్టుకునేవాడు నేనే కదా. ఇవన్నీ ఆయన మాటకు తర్కాణాలండి. మీకు అర్థమయ్యే భాషలో రాశాడు ఇవన్నీ. ఏది మీరు ప్రేమ అనుకుంటున్నారో, ఏది వాత్సల్యం అనుకుంటున్నారో, ఏది సంపూర్ణమైన దీర్ఘశాంతం అనుకుంటున్నారో, వాటన్నిటికీ సాక్ష్యాలు ఈ మాటలు. గుడారంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాడా వాళ్ళ మధ్య? ఇన్ని సంవత్సరాల ఉన్నాడు ఆయన. దేవుని పిల్లలారా, ఏంటి ఆయన తగ్గింపు? యేసు చూస్తున్నాడండి, మా నాన్న ఏంటి ఎంత గొప్పోడు, డేరాలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళిపోవాలి? నేను ఇప్పుడు కోటలోకి వెళ్తే కుదరదు, మా నాన్నగారే డేరాలో పడుకున్నారు, నేనెక్కడ పడుకోవాలి? నాకు అర్జెంటుగా కోట కావాలి అని యేసుప్రభు అడుగుతాడా? నా తండ్రి యొద్ద ఏది నేను చూశాను, నేను నా కళ్ళు ఎదురుకుండా మా నాన్న డేరాలో పడుకోవడం నేను చూశాను, నేను ఇంకెలా డేరాలో పడుకోకుండా ఉంటాను? నేను కూడా డేరాలోనికి వెళ్ళిపోతాను. అందుకే తను తాను తగ్గించుకుని తగ్గింపు నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? తండ్రి అయిన దేవుని దగ్గర. పాఠాలు. పాఠం అంటే కేవలం అక్షరాలతో చెప్పడమే పాఠం కాదరా, నీ క్రియలు, నీ పనులు, నువ్వెంత కష్టపడుతున్నావు. ఏముంది మనది ఒక పాటలో చూశారు కదా తండ్రి గారి ఫోటో, అదొక్కటే చూపించండి నాన్న. ఎందుకు ఎందుకు అనే పాటలో తండ్రి గారు పెట్టి సర్దుతున్నారండి. ఎవరు? ఆయన బట్టలు సర్దుకుని పెట్టి కాదు అది, చూపించండి ఆయన. ఫోటోలో ఎందుకు పెట్టింది తెలుసు? గొప్ప కోసం కాదు, మీ గొప్పలకు ఒక దండం, మీ గొప్పలు మీ షాలువాలు మాకేం అక్కర్లేదు. అందుకే పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను, ఎవరైనా షాలువాలు సన్మానాలు నాకు వద్దు, చేసుకోండి. నాకెందుకు మీ మెప్పు? మన పరలోకపు తండ్రిని చూస్తే నేర్చుకోవాలంటే మనం ఆ విధంగా బ్రతకడానికి కారణం పరలోకమందున్న తండ్రి దగ్గర ఆయన నేర్చుకున్న పాఠం, తగ్గింపు స్వభావం. అదిగోండి, ఏమన్నా అనుకున్నారా? పెట్లో క్లోజప్ చేయడానికి అవకాశం ఉంటే చూపించండి నాన్న. బల్బులు, మీ గదుల్లో బల్బులు పెట్టడానికి ఆ ముసలాయన బల్బులు తెస్తున్నాడు చూడండి. అవసరం ఆయనకి? ఏమండి అవసరమా? బల్బులు తీసిన వ్యక్తి. అది కూడా మీరు నడిగిపోయే త్రోవ ఎంత దారుణంగా ఉండేదో చూడండి. అవన్నీ చక్కగా రోడ్డు పరిపించడానికి ఆయన చేసిన కష్టం, త్యాగం. ఆత్మ సంబంధమైన ఒక తండ్రి మీకోసం కష్టపడుతున్నాడండి. మరి ఆయన కష్టపడినప్పుడు నేనేం చేయాలి? తర్వాత నా ఫోటో ఉంటుంది చూడండి. ఏమండి ఆయనే మా నాన్నగారు ఎంత కష్టపడినప్పుడు పద ఏంటి ఆడిటోరియం కట్టడానికి గుణపం పట్టుకొని నేను వెళ్ళొద్దా? నేనెవరు అనుకుంటున్నారు? ద గ్రేట్ ఎల్పిబి. నాకెందుకు ఆ గొప్ప? మీరందరూ ఉండడానికి ఆ మట్టి తవ్వమండి. నేను పెద్ద జైశాలి గారి కుమారుణ్ణి, నేను ఒక ఇంటర్నేషనల్ ఛాలెంజర్ని. ఏమండి వద్దు, ఈ గొప్పలు మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళావు. మీ పని తండ్రి దగ్గర మీకు వచ్చే తగ్గింపు నేర్చుకోండి. యేసుప్రభు అంతటి వ్యక్తి నేర్చుకోండి. మీరెంత నేనెంత పని చేయడానికి. సంఘాల్లో మన వాళ్ళు ఎలా తయారైపోయారంటే, మీటింగ్కి వచ్చేటప్పుడట కారు వచ్చి స్టేజ్ దగ్గర ఆగాలట టక్కుమని. కారు వచ్చి స్టేజ్ దగ్గర ఆగాల. ఒక 2 అడుగులు నల్లవా? నేను అంటుంటానండి, ఏమర్రా దూరం ఆపేనారా, పర్లేదు నడిచి వెళ్ళిపోతారంటే వీళ్ళు ఊరుకోరు కదండి. డప్పులు బాజాలు గోల వింటరు. స్టేజ్ దగ్గరికి ఆపాలట. అతను ఆగ్గానే బయటికి రాగానే వెంటనే పాట స్టార్ట్ చేయాలట. అయ్యగారు పిలిచేటప్పుడు మళ్ళీ పాట అయిపోతే రారట. ఎందుకండి ఈ గొప్పలు మనకి? ఈ గొప్పలు మనకు పరలోక రాజ్యాన్ని తేవో. పని, పరలోకమందున్న తండ్రి పని చేశాడండి. పని చేశాడా? నాన్నగారు ఇప్పుడు పని చేశారు. యేసుప్రభు అంటున్నాడు చూడండి, మాట యోహాను సువార్త 5వ అధ్యాయం
17, 16 వచనాలు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం ఎన్నో వచనం? 14. ఎంతసేపు పెట్టారా? 17. యోహాను సువార్త 5వ అధ్యాయం 17 వచ్చిన యేసుప్రభు అంటున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నారు తండ్రి కోసం? నా తండ్రి ఇది వరకు అయితే యేసు అంటున్నారు. ఆ మాట యేసుప్రభు గారిది. యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చిన. మా నాన్నగారు పని చేస్తే నేను చెయ్యొద్దు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు అది చెయ్యాలి కదా, అలాగే చెయ్యాలి. మరి నాన్నంతటి వ్యక్తి పని చేశాడండి, అలిసిపోయాడండి. 6 రోజులు పని చేసి కోట్ల సంవత్సరాలు. 6 రోజులు అంటే 24 గంటలకు రోజు కాదు, అది విశ్వ దినాలు. అష్టమయమును, ఉదయమును, కలుక, మొదటి దినమైన, రెండవ దినమైన, మూడో దినమైన విశ్వ దినాలు, కోట్ల సంవత్సరాలు. మీ పరలోకపు తండ్రి, మనందరి తండ్రి ఈ ప్రకృతిని, విశ్వాన్ని చేయడానికి 6 రోజులు అలసిపోయి 7వ రోజు విశ్రాంతిలోనికి వెళ్ళేటండి పాపం. ఎందుకండి ఆ వ్యక్తికి ఇంత ప్రణాళిక, కష్టం? ఎవరి కోసం? అందరి కోసం కాదండి, మీకోసం, మనందరి కోసం. మనందరికి చిన్ని నివాస స్థలాన్ని, చిన్ని గూడు, మట్టి గూడు, చిన్ని భూమి, మట్టి భూమిని ఇవ్వడం కోసం ఇన్ని రోజులు పని చేయాలా? ఎంత ప్రేమ మనం అంటే. మరి మనకు పక్కోళ్ళంటే ప్రేమ ఉందా? చాలా మంది పిలిస్తే మీరు ఎందుకండి ఫ్రెడ్డీ పారు గారు పిలుస్తున్నారు? పిలకూడదా? ఆయనకి నాకు ఆగర్భ శత్రుత్వం ఉందా లేదా? మేమిద్దరం కౌగులించుకుంటే మీకెందుకు బాధ? ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి, నీ పొరుగువాడిని ప్రేమించండి అని బైబిల్లో పాఠాలు గుర్తురావా? ఎవరిలో గర్వాంధులు. అవన్నీ వీళ్ళకి అక్కర్లేదు. మరేం కావాలి? విరోధం కావాలా? కొట్టుకుందాం అందరమని చెప్పండి. కొట్టుకోమంటారు. ఆయనకు కత్తి, నాకు కత్తి ఇవ్వండి, కత్తి పెట్టి చూద్దరు కానీ మీరు. యేసు కత్తి కర్ర పట్టలేదండి. యేసు పట్టిన ఆయుధం లవ్, ప్రేమ. ఒకే ఒక ఆయుధం. ఆ ఆయుధంతో ప్రపంచాన్ని జయించాడండి ఆయన. ప్రపంచాన్ని, కత్తి పట్టిన వీళ్ళు ప్రపంచాన్ని జయించలేక తెచ్చారు. ఎవరు? ఒక అలెగ్జాండర్. తుపాకీ పట్టిన ఒక హిట్లర్. చేయలేకపోయారు వాళ్ళు. కానీ యేసు చనిపోయి తిరిగి లేచిన ఈ రోజుకి ఇంకా స్టిల్ కౌంటింగ్, ఇంకా ఆయన కౌంట్ పెరుగుతున్నది. ప్రపంచంలో నమ్ముతూనే ఉన్నారు. దేని బట్టి? లవ్, ప్రేమ. ప్రేమ అండి. మీకు ఒక సర్ప్రైజ్ చెప్పమంటారా? 2025 పాటలు కదా, బాగున్నాయా? ప్యాన్ ఇండియా ఆల్బమ్ బాగున్నాయి. మీ అందరికీ నచ్చాయి నాకు తెలుసు. మీకు సర్ప్రైజ్ ఏంటో తెలుసా? 2026 వచ్చే సంవత్సరం జనవరికి సంబంధించిన ఒక పాట ప్రోమో నా తండ్రి ప్రేమ కోసం మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడు. అదే మీకు సర్ప్రైజ్. వినండి పాట వినండి. పల్లవి మాత్రమే, ఇంకా చరణాలు అదిరిపోతాయి. కమాన్ లైఫ్. ఎందుకు నేను ఎంత ఆనందంగా ఉన్నా తెలుసా? మా డాడీ లవ్. ఎవరిది? ఎవరి డాడీ? మనందరి డాడీ. ఆయన రూపం ఏంటట? ప్రేమ. ఆయన రూపం అటండి దేవుడు ప్రేమ. చదవండి బైబిల్లో మాట. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. కమాన్ అవుతుంది బైబిల్. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఎవరట? ప్రేమ స్వరూపి దేవుడు. దేవుడు ప్రేమ స్వరూప? నిజంగా దేవుడు ప్రేమ స్వరూప? అవునండి. ప్రేమ రూపమే ఆయనట. అంటే రూపమే ప్రేమటండి. అందుకే చూడండి, లవ్ సింబల్, నీకు అర్థమైన రూపం లవ్ అనగానే అదే ప్రేమ. అందుకే చెప్పని వాడితోరే దేవుడు అన్న దానిని లవ్ సింబల్ తిప్పి దేవుడు అని చూపించరా అన్నాను వాడికి. లేక మై సన్ కమాన్ రా, కమాన్. మళ్ళా పాట వేయడానికి రెడీగా ఉండండి. వాడు తండ్రి పోగొట్టుకున్నాడండి. వాళ్ళ నాన్నగారు ప్రేమ. వాళ్ళ నాన్నగారి పేరేంటో తెలుసా అండి? ప్రేమ్. వాళ్ళ నాన్నగారి ప్రేమ.
వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారండి. వాళ్ళ నాన్నగారు అదిగోండి మన ప్రిన్సిపల్, మన కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రపురం ప్రేమ్ కొడుకు, ఒకే ఒక కొడుకు. దేవుని పిల్లలారా, ఈ పాటలన్నీ రాత్రి పగలు చేశాడండి నాడుతో. వీడియోస్ అన్ని మెయిన్ వీడేనండి, నెంబర్ 1 వీడే, నెంబర్ 1 వీడే. డాడీ అని నోరారా నన్ను పిలుస్తాడండి డాడీ అని. నేను ఒకటే చెప్పిన, రే మీ నాన్న చచ్చిపోయాను బాధపడకురా. నా పుట్టినరోజు నుండి చచ్చిపోయాడండి డాడీ. సెప్టెంబర్ 5 చచ్చిపోయాడు. నేను చెప్పాను, రే మన అందరి డాడీ ఉన్నాడు రా పైన, నీకే లోటు రానివ్వడురా. నిజంగా మనం ఏం లోటు రానిచ్చామండి? మంచి ఇల్లు కట్టించామండి వాళ్ళకి, బ్రహ్మాండమైన ఇల్లు, కళాశాల క్షణాల మీద కట్టించేసాం మనం అంతా. అది మనం లవ్, ప్రేమ. ప్రేమతో చచ్చిపోయేందుకు ఏమండి, ప్రేమ చచ్చిపోయినందుకు ఇల్లు కట్టించేసాం. చందు చచ్చిపోయినందుకు ఇల్లు కట్టించేసాం. శాంతమూర్తి చచ్చిపోయినందుకు ఇల్లు కట్టించేస్తున్నాం, అయిపోద్ది మరొక నెలలో. ఎందుకు కట్టించాలి? మనం ఎవరికి పుట్టామో తెలుసా? ప్రేమకు పుట్టిన ప్రతిరూపాలం మనమంతా. ప్రేమకు పుట్టాం మనమంతా. వద్దా? ప్రేమ లేదా మనలో? ఉండదా? మన తండ్రి రూపమే ప్రేమ అయితే మీలో సహోదరుల మధ్య ఎందుకు ప్రేమ లేకుండా ఉన్నారు? కక్ష ఎందుకర్రా? నీ పొరుగు వాడిని చూసి పగెందుకు, ద్వేషం ఎందుకు? అదే యేసు అన్నాడు, నాన్నగారు మీకే ఎంత ప్రేమ ఉంటే ప్రేమ ఏంటో భూమి మీదకి వెళ్ళి చూపిస్తాను నా చావులో. తన చావుతో చూపించాడండి ప్రేమ. సిలువ మరణం పొందినంతగా ప్రేమించాడండి. వాట్ ఎ వండర్ఫుల్ లవ్. నిజంగా క్రైస్తవ్యం ఈ రోజు 1 కొరింథీ 13వ అధ్యాయం ఏం చదువుతున్నాను చెప్పండి? ముందు అందరూ కంఠో పాఠం చేయవలసింది, మన జీవితాల్లో అలవర్చుకోవలసింది. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం అంతా అలవర్చుకోవాలి మనం. అందులో కొన్ని మాటలు ఏమున్నాయి తెలుసా? కొరింథీలకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ముగించుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును. ప్రేమకి ఇంకా కూర్చోండి వస్తారు. మీకెందుకు కంగారు? ఏ డాడీ కావాలి మీకు? వినండి, వస్తున్నారు ఆయన మెల్లిగా. మీ అందరి కోసం ఓపిక కూడగట్టుకుని వస్తున్నాడు ఆయన. చదవండి ఇప్పుడు బైబిల్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, ఎదుటి వ్యక్తి పట్ల అమర్యాదగా నడవదు, నా సొంత ప్రయోజనాన్ని కోరుకోదు, త్వరగా కోపపడదట, అపకారం ఒకవేళ నీకు ఎవరైనా చేస్తే అపకారాన్ని మనస్సులో ఉంచుకోదట, దుర్నీతి ఎక్కడైనా తప్పు జరిగితే దుర్నీతి విషయమై సంతోషపడకుండా, సత్యమందు వాక్యమందు సంతోషం, అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఎప్పుడు ఏది ఉంటుందట? ఎవలాస్టింగ్ లవ్. ఎవరి లవ్? లైలా మజ్ను లవ్ కాదు, సలీం అనార్కని లవ్ కాదు, ముంతాజ్ ఏమండి షాజహాన్ ప్రేమ కాదు, ఏమండి దేవదాసు పారు ప్రేమలు కాదు, శాశ్వతమైనవి కథలు. అవన్నీ కథలు. కానీ ఏంటి ఇక్కడ ఏమన్నాడండి? ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ శాశ్వత కాలముండును. మరి మీలో ఎందుకు లేదా ప్రేమ? మీలో ప్రేమ ఉంటే ఎదుటివాడు తప్పు చేసిన క్షమించి ఆదరిస్తారు, చేతులు ఇస్తారు, చేరవేస్తారు. అదే ఈరోజు బైబిల్ విశ్వవిద్యాలయం ప్రారంభించింది. అదే క్రీస్తు నేర్పించిన ప్రేమ యుగం. చెప్పవా వాక్యం ద్వారా? అందుకే ఈ మాటలు చదువుతాను, ఆ పాటలో మీకు అర్థమయ్యో లేదో ముగించేస్తాను. చూడండి, నాలా నిన్ను ప్రేమించేది ఎవరని, నాకంటే ప్రేమించే మనుషులు ఎవరని. అదే ఆ పాటలోని. నువ్వు కావాలని స్వర్గం విడిచానని రాశానండి. నువ్వు కావాలని స్వర్గం విడిచాడు ఎవరు? నీకు ఊపిరి పోయడానికి, నీకు మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద పాదం పెట్టినది స్వర్గాన్ని విడిచిన నీ తండ్రి కాదా? యేసు తర్వాత వచ్చాడు, సెకండరీ. అవునా? నువ్వు కావాలని స్వర్గం విడిచానని, ఏది ఆశించని ప్రేమే నాదే అని. ఎవరిది? తండ్రిది. ఏది ఆశించని ప్రేమ నాదే అని
ప్రేమ రూపమే నాదని. అదే రాశానండి, ప్రేమ రూపమే నాది. తండ్రి అంటున్నాడు, నా రూపమే ప్రేమ అయ్యా. ఇంకా తొలి ప్రేమకు ఆరంభం నేనని. ఏమండి, యేసు కంటే ముందు ప్రేమ ఉందా? ఉంది. తండ్రి కంటే ముందు ప్రేమ ఉందా? నో, తండ్రి కంటే ముందు ప్రేమ లేదు. మన తండ్రితోనే ఆరంభమైంది ప్రేమ. అందుకే తొలి ప్రేమకు ఆరంభం నేనే అని మన తండ్రి అంటున్నాడు. అదే రాశాను నేను. ఇక నా ప్రేమ ముందెవరి ప్రేమ లేదని, పాపమే నాలో లేదని, నువ్వు పాపివైనా ప్రేమని నేను ప్రేమతోనే గెలుచుకున్నానని అని ముగించాను పల్లవి. కమాన్, లాస్ట్ గా పాట చూద్దాం. వెయిట్ టిల్ 2026. అదిరిపోయే పాట వస్తుంది మీ మధ్యకి. కమాన్, లైట్స్ ఆఫ్ అండ్ ప్లే. అద్భుతమైన పాటలు 2026 చరిత్ర సృష్టించుకోవడానికి ముందుగా మీ మధ్యకు రాబోతున్నాయి. థ్యాంక్ యూ. తప్పనిసరిగా మాటలు విని చప్పట్లు కొట్టడం కాదు, మాటలు విని మీ బ్రతుకులో తండ్రి యొక్క తగ్గింపు స్వభావాన్ని మీ జీవితంలో అలవర్చుకోండి. అప్పుడు మనం నిజమైన పిల్లలు అవుతాం, రియల్ చిల్డ్రన్. ఆయన పిల్లలు అవ్వాలి అంటే ప్రేమ మనలో ఉండాలి. తండ్రి గారు వచ్చే సంవత్సరం కూడా మన మధ్య ఉండి మనమంతా ఎలా కలుసుకోవాలంటే రోజు మీరు ప్రార్థన చేయాలి. తండ్రి గారు ఆరోగ్యం కోసం, మీకోసం కూడా ప్రార్థన చేసుకోండి. ఇలా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసి మనమంతా మరలా తిరిగి 2026లో కలవడానికి ప్రార్థన చేయండి. రా, తండ్రి చాలా ప్రేమ గలవాడు. మన తండ్రి చాలా ప్రేమ గలవాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీ అమూల్యమైన ప్రేమ చేత మమ్మల్ని కన్నారు, మీ కుమారుని ప్రేమ చేత మమ్మల్ని రక్షించారు నాయన. ఆ ప్రేమ చాలా గొప్పదయ్యా, వెలకట్టలేనిదయ్యా. ఆ ప్రేమ విలువ మాకు అర్థం కాక తృణీకరించి కక్షలతో ఆవేశాలతో హోదాల కోసం ఈ రోజు సంఘములో ఉన్నవారే ప్రేమను హతమారుస్తున్నారు తండ్రి. వారికి జ్ఞానోదయం కలిగించండి. ఈ మాటలు, ఈ పాటలు, ఎందరో పాటల కోసం సహకరించారు, వాళ్ళందరినీ దీవించండి తండ్రి. వాళ్ళకి 100 రెట్లు ఇహమందు పరలోకమందును జీతాన్ని వాళ్ళకి ఇవ్వండి. నిర్మాణం కోసం ఎందరో కుటుంబాలు, నీ పిల్లలైన వారు లక్షల రూపాయలు త్యాగం చేశారు తండ్రి.
వారందరినీ ప్రేమించండి, క్షమించండి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానాలు నింపండి. మమ్మల్ని ఆత్మీయంగా కని పెంచిన ఆత్మీయ తండ్రికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి తండ్రి. ఇక్కడ నిలుచున్న వాళ్ళందరూ తండ్రి మీ చిత్తమైతే వచ్చే సంవత్సరం సజీవులుగా మరలా ఈ ప్రేమను పంచుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ పాద సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమేన్.